కాంతా ఎంబ్రాయిడరీని పరిరక్షించినందుకు 2026లో పద్మశ్రీని ఎవరు అందుకున్నారు? తృప్తి ముఖర్జీ. పశ్చిమ బెంగాల్ యొక్క సాంప్రదాయ కాంతా ఎంబ్రాయిడరీని పరిరక్షించి ప్రోత్సహించినందుకు తృప్తి ముఖర్జీకి 2026 మే 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం లభించింది. 37 సంవత్సరాలకు పైగా అనుభవంతో ఆమె సూరీలోని తన ఎంబ్రాయిడరీ కేంద్రం ద్వారా గ్రామీణ మహిళలకు శిక్షణ ఇచ్చి వారు ఆర్థిక స్వాతంత్రం సాధించడంలో సహాయపడ్డారు. అంతర్జాతీయ అల్ట్రా రన్నర్స్ అసోసియేషన్ 24 గంటల ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్షిప్లు ఎక్కడ జరిగాయి? జపాన్. జపాన్లోని హిరోసాకి నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్ 24 గంటల ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్షిప్లో భారతదేశం చరిత్ర సృష్టించింది. భారతదేశం మొత్తం 5 పతకాలను గెలుచుకుని పురుషుల విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. అమర్ సింగ్ దేవేందర్ 24 గంటల్లో 282.881 కిలోమీటర్లు పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక గీనో ఆంటోనీ 272.894 కిలోమీటర్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో భారత జట్టు 667.722 కిలోమీటర్ల ఉమ్మడి దూరంతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గవర్నర్ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? మొహాలీ, పంజాబ్. గవర్నర్ సమ్మిట్ 2026ను పంజాబ్లోని మొహాలీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం వికీర్ణ భారత్ కోసం సమ్మిళిత ఏఐ పరిపాలన మరియు సమానమైన అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు పాత్రపై చర్చించడానికి ఈ సమ్మిట్ విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు మరియు నిపుణులను ఒకచోట చేర్చింది. పిఎం వాణిని ఏ సంస్థ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్ల శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు వైఫై అందుబాటును మెరుగుపరచడానికి టెలికమ్యూనికేషన్ల శాఖ పిఎం వాణి ఫ్రేమ్వర్క్ కింద కొత్త పౌర స్నేహపూర్వక సంస్కరణను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలో ల్యాప్టాప్లు మరియు ఇతర పరికరాల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రామాణీకరణ, సౌకర్యవంతమైన స్వల్పకాలిక వైఫై ప్లాన్లు మరియు ప్రామాణీకరించిన పిఎం వాణి హాట్స్పాట్ పేర్లు ఉంటాయి. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ల శాఖ ద్వారా పిఎం వాణి ప్రారంభించబడింది. భారతదేశపు మొట్టమొదటి భూ ఉష్ణ అనగా జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు? లడఖ్. భారతదేశపు మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించడానికి లడఖ్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పూగా లోయలో ఏర్పాటు చేయనున్నారు. 1000 మీటర్ల లోతు వరకు భూ ఉష్ణ బావులను తవ్వడంతో సహా ఈ ప్రాజెక్టును దశల వారీగా అమలు చేస్తారు. వినియోగదారుల తరపున వెబ్ను పర్యవేక్షించే సమాచార ఏజెంట్లను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? గూగుల్. గూగుల్ వినియోగదారుల తరపున వెబ్ను పర్యవేక్షించే సమాచార ఏజెంట్లను పరిచయం చేసింది. సమాచార ఏజెంట్లు అనేవి సెర్చ్ సిస్టమ్లతో అనుసంధానించబడిన ఏఐ ఆధారిత సహాయకాలు. ఇవి వెబ్సైట్లు, అప్డేట్లు, జాబితాలు మరియు వినియోగదారు నిర్వహించిన పనులను నిరంతరం ట్రాక్ చేస్తాయి. లొకేషన్, ఆర్థిక వివరాలు మరియు వినియోగదారు ప్రాధాన్యతలు వంటి వివరణాత్మక వ్యక్తిగత సమాచారాన్ని అందించినప్పుడు
ఈ ఏజెంట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. భారతదేశపు మొట్టమొదటి మరియు అతిపెద్ద జాతీయ ఏఐ మరియు డిజిటల్ వాటర్ సదస్సు ఎక్కడ జరిగింది? బెంగళూరు. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు BWSSB మే 27, 2026న బెంగళూరులో భారతదేశం మొట్టమొదటి మరియు అతిపెద్ద జాతీయ ఏఐ అదేవిధంగా డిజిటల్ నీటి సదస్సును నిర్వహించింది. ఈ సదస్సు పట్టణ నీటి నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టెక్నాలజీల వినియోగంపై దృష్టి సారించింది. మహేటోక్పో రాల్దో నీటిపారుదల కాలువ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? లడఖ్. 2.10 కిలోమీటర్ల పొడవైన మాహే టోక్పో రాల్దో నీటిపారుదల కెనాల్ను 14 మే 2026న చాంగ్తాంగ్ ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కాలువ న్యోమా ప్రాంతంలో 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇది యాయా సరస్సు నుంచి నీటిని తీసుకుంటుంది. లడఖ్లోని ఎత్తైన శీతల ఎడారి ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి 2022-23లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. చాంగ్తాంగ్ దాని కఠినమైన వాతావరణ పరిస్థితులు, విరళ వృక్ష సంపద మరియు పరిమిత నీటి లభ్యతకు ప్రసిద్ధి చెందింది. పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో అత్యంత వేగవంతమైన భారతీయుడు ఎవరు? గురిందర్వీర్ సింగ్. రాంచీలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్లో గురిందర్వీర్ సింగ్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 10.09 సెకండ్ల అద్భుతమైన సమయాన్ని నమోదు చేసి అత్యంత వేగవంతమైన భారతీయ అథ్లెట్గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక స్ప్రింట్తో అతను 10.10 సెకండ్ల అవరోధాన్ని అధిగమించిన మొదటి భారతీయ అథ్లెట్గా కూడా నిలిచాడు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 2025-26 సంవత్సరానికి గాను ఏపీవై వార్షిక విజనరీ అచీవర్ అవార్డును ఏ బ్యాంకు అందుకుంది? కర్ణాటక గ్రామీణ బ్యాంకు. మే 2026లో అటల్ పెన్షన్ యోజన ఏపీవై కింద అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కర్ణాటక గ్రామీణ బ్యాంకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి జాతీయ అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఏపీవై వార్షిక సన్మాన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సుమారు 1750 శాఖలతో కూడిన పటిష్టమైన నెట్వర్క్తో ఈ కేజీబీ విస్తృత జనాభాకు సేవలు అందిస్తుండగా అదేవిధంగా గ్రామీణ ఆర్థిక సమ్మిళత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నది. చిరాగ్ అనేది ప్రధానంగా ఏ సంస్థ కోసం ప్రారంభించబడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భారతీయ రైల్వేల కోసం. మౌలాలీలోని జోనల్ రైల్వే శిక్షణ కోసం సమీపంలో ఉన్న ఎస్సీఆర్ గ్రౌండ్స్లో సెంటర్ ఫర్ హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ ఇన్ గవర్నెన్స్ అనగా చిరాగ్ను ప్రారంభించబడింది. ఈ చిరాగ్ అనేది భారతీయ రైల్వేలో మానవ వనరుల నిర్వహణ శిక్షణ, పరిశోధన మరియు డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ కేంద్రం అన్ని కేడర్ల రైల్వే ఉద్యోగులకు పాత్ర ఆధారిత ధృవీకరించబడిన హెచ్ఆర్ఎంఎస్ శిక్షణను అందిస్తుంది. బక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ఇటీవల బక్సా టైగర్ రిజర్వ్లోకి పులులను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళికలను ప్రకటించారు. ఈ బక్సా టైగర్ రిజర్వ్ పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఉంది. దీని ఉత్తర సరిహద్దు భూటాన్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఈ రిజర్వు సున్నితమైన టెరాయ్ పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. ఇటీవల వార్తల్లో కనిపించిన రూమిన్ ఫ్లూక్ వ్యాధి ప్రధానంగా ఏ రకమైన
జంతువులపై ప్రభావం చూపుతుంది. నెమరు వేసే జంతువులపై ఇటీవల కేంద్రపడ జిల్లాల్లో, ఇది ఒడిస్సాలో ఉంటుంది, స్థానికంగా కుర్మి అని పిలువబడే రూమెన్ ఫ్లూక్ వ్యాధి కారణంగా సుమారు 70 పశువులు మరణించాయి. ఈ రూమన్ ఫ్లూక్స్ అనేవి పశువులు మరియు గేదెలు వంటి నెమరువేసే జంతువులకు సోకే పరాన్నజీవి పురుగులు. ఈ పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధిని పారాఫిస్టోమోసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి నులి పురుగుల నివారణ మందులతో చికిత్స చేయవచ్చు మరియు సరైన మేత, పచ్చిక బయళ్ళ నియంత్రణ ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చు. ఇటీవల వార్తలో కనిపించిన సికిల్ సెల్ వ్యాధిని ఏ రకమైన వ్యాధిగా వర్గీకరించారు? ఇదొక వంశపారంపర్య రక్త రుగ్మత. సికిల్ సెల్ వ్యాధి అనేది ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ను ప్రభావితం చేసే వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధిత రుగ్మతల సమూహం. ఈ వ్యాధి యొక్క అత్యంత తీవ్రమైన మరియు సాధారణ రూపం సికిల్ సెల్ అనేమియా. తల్లిదండ్రులు ఇద్దరి నుంచి బిడ్డకు సికిల్ సెల్ జన్యువులు సంక్రమించినప్పుడు ఈ వ్యాధి జన్యుపరంగా వారసత్వంగా వస్తుంది. చికిత్సల్లో లక్షణాల నిర్వహణ, ఎముక మధ్య మార్పిడి మరియు అభివృద్ధి చెందుతున్న జన్యు చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు ఏ దేశంలో జరిగాయి? వియత్నాం. ఆసియా అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లు వియత్నాంలోని డానాంగ్లో జరిగాయి. పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో భారత రెజ్లర్లు 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు మరియు 1 కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 65 కేజీల విభాగంలో కిర్గిస్థాన్కు చెందిన ఓస్కోన్ భాయ్ ఏ అబ్ది సమాటోవ్ను ఓడించి మోహిత్ కుమార్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక 79 కేజీల విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఎర్కాన్ అబెల్ను ఓడించి చంద్రమోహన్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.